ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి. దేవుని బట్టి మనకు ఒక ధైర్యం ఉన్నది. ఆయనకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మనవు అంగీకరించి తన చిత్తానుసారంగా మనకు దయచేస్తాడు అన్న ధైర్యం మనకు ఉంది. హల్లెలూయా. మనము దేవుని పిల్లలము, దేవుని రాజ్యమునకు వారసులము. హల్లెలూయా. మరి తండ్రి ఆ రాజ్యం ఇవ్వడానికే ఇష్టపడుతున్నప్పుడు ఈ లోకంలో మనకు కావలసినవి ఇవ్వడా? హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మిమ్మల్ని కూడా పోషిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చక్కటి వాక్యాలు సెలవిచ్చినారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఆకాశ పక్షులు విత్తుతాయా? మరి ఎక్కడన్నా దాచిపెట్టుకుంటాయా? పంటలు పండిస్తాయా? కదండి. మరి గింజలు ఏరుకొని తిని సంతోషంగా బ్రతుకుతాయి. మరి పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. హల్లెలూయా. మరి పక్షులకు సహాయం చేస్తున్న దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మనకు కావలసిన అనుదిన ఆహారం మనకిస్తాడు. నీ జీవితంలో మరి నీకు కావలసిన ఆహారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. దాని గురించి నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మరి మనకి ఇంకా అవసరతలు ఉంటాయి కదండి, కొన్ని కోరికలు ఉంటాయి కదండి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. మరి వివాహ సమయం అయింది, వివాహం జరగాలి. దేవుడు తన చిత్తానుసారంగా నీకు ఒక మంచి సంబంధాన్ని ఇస్తాడు. గర్భఫలం లేకుండా బాధపడుతున్నానండి, దేవుడు తన చిత్తానుసారంగా చక్కటి గర్భఫలాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. మరి అద్దింట్లో ఉండి చాలా బాధపడుతున్నానండి, తన చిత్తానుసారంగా దేవుడు నీకు ఒక మంచి గృహాన్ని కూడా అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తానికి లోబడు. ప్రభువా నీ చిత్తం ఏంది తండ్రి అని అడిగి తెలుసుకో కదండి. ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది. హల్లెలూయా. గొప్ప విజయం ఉంది. యేసుక్రీస్తులో మనకు అన్ని ప్రార్థనలు కూడా అవును ఆమేన్ కదండి. యేసుక్రీస్తునందు అన్ని వాగ్దానములు అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నట్లు యేసుక్రీస్తులో అన్ని వాగ్దానాలు కూడా అవును ఆమేన్. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా అడుగు. ఆయన చిత్తం ఏందండి? మరి దేవుని వాక్యమే దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని వాక్యమే దేవుని చిత్తం. దేవుని వాక్యాన్ని చదువు, వాక్యానుసారంగా అడుగు, ఆయన చిత్తానుసారంగా అడుగు, ఆయనకు ప్రీతికరమైంది కోరుకో. దేవుడు ఖచ్చితంగా దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బానిసలుగా ఉన్న ప్రజలు, మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. నిట్టూర్పు విరుస్తూ దేవుణ్ణి వేడుకున్నారు. ప్రభువా ఈ బానిస బ్రతుకు మాకు వద్దు తండ్రి అన్నప్పుడు దేవుడు వారిని విడిపించి వాగ్దాన భూమి వైపుగా నడిపించినాడు. కానాను దేశాన్ని ఇచ్చినాడు. ఇజ్రాయేలు దేశంలో వారిని స్థిరపరిచినాడు. సొలొమోను అడిగినాడు, ప్రభువా ఈ ప్రజల్ని నేను పరిపాలించాలి, నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి అంటే దేవుడు ఎంతగానో సంతోషించినాడు. తన స్వార్థం కోసం అడగలేదు కదా, ప్రజల కోసం అడిగినాడు. కాబట్టి దేవుడు ఏం చేసినాడండి? చక్కటి జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చినాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుణ్ణి అడుగు, మంచి విషయాలు అడుగు, ఆయన చిత్తానుసారంగా అడుగు, ప్రజలకు ఆశీర్వాదకరమైన విషయాలు అడుగు. దేవుని బిడ్డలకు ప్రభువా నీవు నాకు ధనం ఇవ్వు తండ్రి, దేవుని సేవకులకు సహాయం చేస్తాను, మందిరానికి సహాయం చేస్తాను, మందిరాన్ని నిర్మిస్తాను అని అడుగు కదా. ఇంకేదన్నా విషయంలో ప్రజలకు ఉపయోగకరంగా నన్ను డాక్టర్ని చేయి ప్రభువా, ఇతరులకు నేను మంచి ట్రీట్మెంట్ ఇస్తాను, నన్ను గొప్ప వ్యక్తిగా చేయి తండ్రి, పేదవాళ్ళకు సహాయం చేస్తాను. ఇలా మంచి విషయాలు అడుగు, ఆయన చిత్తానుసారంగా అడుగు. స్వార్థపూరితమైనవి కాకుండా ప్రభు చిత్తం ఏదో కనుక్కొని ఆ చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు గొప్ప మేలు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. నీ చిత్తానుసారంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలు మీరు అంగీకరించి నీ చిత్తానుసారమైన ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి. ఐశ్వర్యమును ఘనతను నీవు అడగకపోయినను మరి నేను నీకు వాటిని అనుగ్రహిస్తున్నానని మీరు సొలొమోనుతో అన్నట్లు
చక్కటి జ్ఞానం ఇవ్వండి, ఐశ్వర్యం ఇవ్వండి, ఘనతనివ్వండి. నీ బిడ్డలను హెచ్చించండి. వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా సహాయం చేయండి. మరి దైవ సేవకులకు సహాయకరంగా, దేవుని మందిరానికి సహాయకరంగా, పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉండునట్లు వారిని ప్రోత్సహించి, వారిని బలపరిచి, చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.